శుక్ల పాడ్యమే ఉగాది ఉగాది కొమ్మలే ఎగురు వేసే మావిలే పూత పూసే కోయిలే కూత కూసి ఎందుకెందుకెందుకో అల్లలే మురిసిపోయే లోగిలే ఎలిగిపోయే ఇళ్ళలో సందడొచ్చే ఎందుకెందుకెందుకో. ఆ పాట విన్న ఏమనుకున్నారు ఉగాది వచ్చేసింది కదా, కదా? అదే కదా. అందుకే కదా ఈ పాట వేసేసాము. అంతే. వచ్చేసామండి మరొక ఈ కొత్త సంవత్సరంలో మొదలు పెట్టేసాము మన కొత్త షో. కొత్త షో కాదు, మన షో, ఫస్ట్ షో ఇన్ దిస్ ఉగాది కొత్త సంవత్సరంలో. సంవత్సరం తెలుగు పేరేంటండి? తెలుగు కదా, తెలుగు వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషల్ డే ఉంటుంది. అవును, మన అదే ఉగాది. ఉగాది. డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ నిలుపుకోవాలి. మనకేంటంటే రాశి ఫలాలు అని చెప్తారు, మనకి లాభ నష్టాలు అన్నట్టు. అవును, అంటే జయాలు అపజయాల్లాగా ఇవన్నీ చెప్పేటప్పటికి అమ్మో ఇలా ఉందా ఇలా, మళ్ళీ ఈ పేరు ఎందుకు ఉందో అది ఎందుకు వచ్చిందో నిజంగా ఇప్పటికీ అర్థం కాదు నాకు. కాదు. నిజం. అంటే లాభం అంటే నష్టం రెండు, అంటే రెండు ఈక్వల్ గా ఒకసారి బ్యాలెన్సింగ్ నెంబర్స్ వస్తాయి, ఒకసారి కొంచెం నష్టం అవమానాలు అవమానాలు ఎక్కువ ఉంటాయి. అవమానాలు అపజయాలు ఇంకొంచెం ఎక్కువ హైలో ఉంటాయి. అందుకే నేను ఆ నెంబర్స్ ని చూసుకోను అనమాట. ఓకే, కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త రుచులు బిగినింగ్ తెచ్చింది, కొత్త రుచులు తెచ్చింది. ఆ అంతే. పాటలో ప్రణవి పాడినట్టు ఆ లిరిక్స్ రాసింది సాయిశ్రీ గారు. ఎంత బాగా నీ రాశారు. పేరేను సాయిశ్రీ, మా అమ్మాయి పేరు కూడా అవునా? సాయిశ్రీనే దాని పేరు. సాయిశ్రీ దాని పేరు. సో చూడు, సాయిశ్రీ నేను రోజు తలుచుకుంటాను తెలుసా, సాయి అని. అంతే, ఆ దేవుడి పేరు పెట్టినందుకు అందరూ తలుచుకుంటారు. తలుచుకుంటాం అమ్మాయిని ఏమనలేక. సో ఈ ఉగాదికి మేమంతా హ్యాపీగా ఉండే, మీరందరూ కూడా హ్యాపీగా ఉగాది గురించి చిన్న దీంట్లో, అంటే ఉగాది అంటే ప్రతి అక్షరంకి అంటే UGADA, దానికి యు అంటే ఏంటంటే ఉత్సాహము, అలానే గౌరవము, ఆనందము, ధనము, ఐశ్వర్యము. సో ఇవన్నీ 5, అలానే షడ్రుచు. మనం ఉగాది పచ్చడి కూడా అలానే చేస్తాం, 5 రకాలు వేసే చేస్తాం. ఆ లైఫ్ లో అన్ని టేస్ట్ చేయాలి కదా. చేదు అన్నీ ఉండాలి. వేపు చేదుగా ఉంటుంది, బెల్లం స్వీట్ గా ఉంటుంది. అంటే మనం వేసుకునే పులుపు అంటే చింతపండు వేస్తాం. ప్రతి ఒక్క దాని కారం, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మన బాడీలోకి హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంచిది. నేను అప్పుడప్పుడు ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, ఆ పువ్వు మిగులుస్తా ఉంచి అప్పుడప్పుడు ఏదైనా చేసుకోవచ్చు అంటే మళ్ళీ వేసుకుని తినచ్చు. అలా చేస్తే ఏంటంటే వేప పువ్వు అనేది బాడీలో ఏమన్నా ఉన్నా సరే చెడుని తీసేస్తుంది అన్నమాట. ఉగాది పచ్చడి కొంచెం తినరు, ఎందుకంటే అది ఏంటో ఉంటుందని. కానీ ఐ లవ్ ఉగాది పచ్చడి. మేము కూడా. సో చక్కగా నేను ఒక గ్లాస్ తాగేస్తాను. తర్వాత సంగతి ఆలోచిస్తాను, నేను పట్టించుకోను. అంటే ఎక్కువ తాగుతుంది మనం వేడి కదా. కానీ ఆ టైంలో ఎందుకు చేస్తారంటే ఫ్రెష్ చిగురు వస్తుంది, మామిడికాయ కూడా చిన్న కాయలు వస్తాయి, పులుపు అంత వగరు ఉంటుంది. లేదు మామిడికాయ నువ్వు పోయి అంటే చెక్కు తీకుండా వేస్తే వగరు ఉంటుంది తొక్కలో. చింతపండు కూడా కొత్త చింతపండు వస్తుంది. అసలు ఆ చింతపండు కూడా నీకు అంటే రాను రాను బాగా పులుపు ఎక్కువ అవుతుంది, కానీ కొంచెం లేతగా తీయగా అనిపిస్తుంది. సో వీళ్ళేంటి అంటే అమ్మమ్మ వాళ్ళ ఏంటంటే ఇప్పుడు చింతకాయలు తీసుకొచ్చి, పండు కాదంట పచ్చివి తీసుకొచ్చి అది గట్టిగా పిసికేవాళ్ళంట ఫస్ట్ లో. తర్వాత పండు తీసుకొచ్చారు, కానీ కాయలు అప్పుడు లేత, ఊర్లో లేత కాయలు వస్తాయి, అన్ని లేత. పైన తొక్క కూడా రాదు అది. మామిడికాయ అట్లా పెంకు ఉండేదంట, పెంకు కానీ పెంకు తెలిసేది కాదంట. సో మీరు చేసే పచ్చడి అంటే అప్పుడు ఎంత కష్టపడ్డారు. అలా పిసికే వాళ్ళంట. అంటే మనకంత బలం లేదు, వాడుకుండే బలానికి. సో తొక్కేవాళ్ళు కొంచెం, చింతకాయలో తొక్కితే పగులుతుంది కదా, గింజలు సపరేట్ చేస్తే నీకు గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు తీసి చేసేవాళ్ళు న్యాచురల్ గా చేసిన. అప్పుడు మనం అంతా ఆర్టిఫిషియల్కి వచ్చేస్తాం, ఎందుకంటే పండిపోయిన చింతపండుని తీసుకొచ్చి చేస్తాం అంటే పండబెడుతున్నారు కదా. సో నేచర్ కి మనం ఎప్పుడు కూడా దగ్గర ఉంటే బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుంది. అదే నీకు నీ మటుకు నువ్వు సాయి ఇప్పుడు మొన్న వెళ్ళొచ్చావు కదా, అంటే నేచర్ కి దగ్గరగా అలా తిరిగి వచ్చావు, అన్ని ఊర్లు అన్నా వచ్చావు కదా.
ఆ స్మెల్ కానీ అబ్బా ఇక ఈ టైంలో ఇంకా ఈ బాగుంటుంది టైంలో ఇంకా బాగుంటది. అని ఆ సంక్రాంతి టైంలోనే ఆ అప్పుడు కొత్త కొత్తగా చిగురు అసలు ఉమ్. ఆ ముగ్గులేయడం గాని, ఆ ఫ్రెష్ మట్టి స్మెల్ ఆ, ఉంటది చూసారా? అసలు ఎంత బాగుంటది. ఇప్పుడేమో ఈ వేప చెట్టు వేప చుట్టూ చెట్లు, ఆ ఉగాది ఆ, అయితే మామిడికాయలు. మామిడికాయలు మామిడికాయల స్మెల్. ఇప్పుడే ఆ తేనెటీగలు ఇప్పుడే వస్తాయి అవును. అన్ని ఊర్లలో అన్ని ఇప్పుడు వస్తాయి, అన్ని ఆ! కుడతనే స్ప్రింగ్ వచ్చినట్టు మన అన్ని ఉగాది కుడతా ఉంటాయి. సో రియల్గా అది ఆ ఎంజాయ్మెంట్ ఊర్లలో బాగుండదు ఉగాది టైంలో. కానీ అవును. సిటీలో ఏంటంటే లైఫ్కి అలవాటు పడిపోయి ఆ దుమ్ము ధూళికి అలవాటు పడిపోయి ఇంకేది కానీ అంత మనకి రన్నింగ్ రేస్ లాగానే అనిపిస్తది అక్కడ. లక్కీగా ఏంటంటే మన డాలస్లో ఆ! వేపు ఫ్రెష్ వస్తుంది. దొరుకుతా ఉంది ఇప్పుడు. ఎస్ నేను వచ్చిన టయానికి ఇప్పటికి చాలా ఇప్పుడు డిఫరెన్స్ కాకరకాయ ఉందండి. వేసేదాన్ని, ఆ! ఇప్పుడు రియల్గా రియల్‌గా అంటే మధ్యలో నేను ఇండియా నుంచి తెచ్చుకునేదాన్ని. తెచ్చుకోవడం. అది అట్లా చిన్న చిన్న జిప్ లాక్స్ లో అవును. పెట్టి ఫ్రీజ్ చేసేదాన్ని, ఆ! ఫ్రెండ్స్ కూడా ఇచ్చేదాన్ని. ఓకే. ఇప్పుడు ఫ్రెష్ గా దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్ గా ఎంత వేసుకోండి, ఏసుకోండి. ఓ వేస్తాం. $2 కి ఆ! $2 కి $5 కి వేసేసుకుని చేదు చేదు చేసినా ఏది అన్ని చేసినా హెల్త్ కి పువ్వులు మంచిది. దొరుకుతున్నాయి. ఏది చెరుకుగడ కావాలంటే ఏ అన్ని. నేమ్ ఇట్ ఆ! డాలాస్ లో దొరకదు. దొరకందేం లేదు. సో బ్రతక సో మన శ్రోతలు కూడా అంతా డలాస్ వాసులే కాబట్టి హ్మ్. మనకి చాలా స్టోర్లు ఉన్నాయండి, ఎక్కడైనా ఇండియన్ దొరుకుతుంది. స్టోర్‌లు ఎస్ అన్నీ ఉన్నాయి. అన్ని ఓకే. చోట్ల మనకు దొరుకుతాయి కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేస్తారని, అంటే చేసేసి ఉండొచ్చు కానీ మేము లేట్గా వచ్చాం కానీ ఆ! నెక్స్ట్ ఇయర్కి ఇది మీకు పనికొస్తుంది. అవును. సో ఏదన్నా సరే మనస్ఫూర్తిగా చేయండి, హ్మ్. నచ్చింది చేయండి. అంతే. సో మరి పంచాంగం ప్రకారం వెళ్ళకండి, ఎందుకంటే అది మన మన ఆ భయంతో సగం జీవితం అయిపోతుంది. కదా! అదే. పంచాంగం అనగానే ఆ! అవసరమా, ఏదో వింటాం ఆ రోజు వినాలంట, మళ్ళీ ఏందో పెద్దవాళ్ళు చెప్తారు పంచాంగ శ్రవణం చెయ్యాలి అంటారు. కంపల్సరీ సాయంత్రం హ్మ్. వినండి. మంచి అందులో కానీ మంచి బాగా చెప్తా, అబ్బా సూపర్ ఆ! సూపర్ అయ్యేది ఉండదు. అదే. నెగిటివ్ ఎవరికైతే నెగిటివ్ కూడా వాళ్ళ మంచి జరుగుతుంది. అవును. ఇదేంట్రా బాబు ఇలా జరుగుతుంది ఏంట అంటే మనం చూస్తుంటాం కదా, వీడికి ఎలా ఉంది మన ఇంట్లోనే చూస్తాం కదా. అదే. సో హ్మ్. ద ఫ్యాక్ట్స్ ఇస్ డిఫరెంట్. అవును. రాసేవాళ్ళు ఏదన్నా సరే ఏదో అట్లా కొన్ని రాసిస్తా ఉంటారు, మనం వాళ్ళు కూడా అలా ఫాలో అయిపోతుంటాం, అంతే. మనం చేస్తాం. చేస్తా ఉంటాం. సో సో నాకు అనిపించింది అది, నేను అవును. అలానే చేస్తాను. విన్నంత వింటాను, జరుగుతుంది కదా అంటాను. అదే. సో వచ్చి లైఫ్ని వీ కెనాట్ స్టాప్. హ్మ్. సో లెట్స్ ఎంజాయ్. ఒక కొత్త సాంగ్ తోటి, ప్రైవేట్ సాంగే హ్మ్. మీకోసం అండి. ఓకే. ఈ పాట మీ అందరి కోసం అండి. కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలతో, మంచి ఆలోచనలతో నెగటివిటీ పోయి, అందరూ పాజిటివ్‌గా థింక్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఈ పాట మీ మీ అందరి అందరి కోసం కోసం. అండి.
విన్నారు కదండి ఆ పాట. పాడిన వారు శిరీష. ఇది కూడా ప్రైవేట్ సాంగ్ అండి. లిరిక్స్ సుధీర్ కుమార్ గారు. సో మన లాస్ట్ టైం ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రైవేట్ సాంగ్స్ తీసుకున్నాం కదా, అవును. ఇప్పుడు కూడా అది ఎందుకంటే ప్రైవేట్ సాంగ్స్ లో చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుందని అవును, మేము లిరిక్స్ మోస్ట్లీ కూడా పిక్ చాలా చేసుకుంటున్నాం అనమాట. బాగుంటది. అవును. సో శ్రోతలకు కూడా ఏంటంటే మీకు కొత్త కొత్త పాటలు ఇలా వినిపించాలని ఉద్దేశం. సినిమా పాటలు ఎప్పుడు వింటుంటాం మనము, ఉమ్, కానీ ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్ అనేది వెరీ రేర్గా మనం పిక్ చేసుకుని వింటుంటాం. కదా. సో కొంచెం మీనింగ్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ ప్రైవేట్ సాంగ్స్ పిక్ చేస్తున్నాము. ఎందుకు నాకు సాయికి ఆ, ఈ సాంగ్స్ అంటే భలే చాలా ఇష్టం. బాగుంటాయి. ఎందుకంటే అంటే ఫీల్ గుడ్ Yeah. అలా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మీనింగ్ అవన్నీ అర్థం చేసుకోవడానికి మన పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఒక పాట రూపంలో ఎవరన్నా మ్యూజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఫాస్ట్ గా ఎస్, బుర్రకెక్కుద్ది అంటారు అంతే. చూసారా. సో అట్లా. ఏం చేస్తాము అనే దానికోసం అనమాట ఈ పాటని ఉమ్, మేము చేసుకోవడం జరిగింది. సో ఎట్లా అనంటే ఇప్పుడు ఉగాది కూడా కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్ అంటారు కదా. అవును. యుగము, అలానే ఆది. యుగ అంటే ఏజ్, ఏజ్. కరెక్ట్. ఏజ్ తో పాటు ఆది అవును. అంటే బిగినింగ్. మన బిగినింగ్. తెలుగువారి కానీ మన ఇండియాలో ఒక 6-7 స్టేట్స్ లో ఈ పండగ చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. సో మనకు తెలిసింది కొన్ని నేమ్స్ నేను చెప్తాను. గుడి పడవని మహారాష్ట్రలో చేస్తారు, మన వాళ్ళేమో ఉగాది అంటారు. అవును. అలానే కర్ణాటకలో కూడా వర్డింగ్ జస్ట్ స్పెల్లింగ్ ఒకటే, మన యు వాడతాము, వాళ్ళు వైయు వాడతారు. వాడతారు. అంతే. కర్ణాటక యుగం. యుగం. సో ఆ రోజు వాళ్ళు అంటే వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంటుంది, మన ఫుడ్ వేరేగా, అంటే మన ప్రసాదాలు వేరే ప్రిపేర్ చేస్తాం కదా. డిఫరెంట్ గా ఉంటాయి ప్రసాదం. ఎందుకంటే నేను మన డిఎఫ్డబ్ల్యూ టెంపుల్లో అప్పుడప్పుడు వాలంటీర్కి వెళ్ళినప్పుడు అన్ని పండగలు చూస్తాను, అందరు ప్రసాదాలు తెచ్చి పెడతాంటారు. ఏ దినాలో అంటే వాళ్ళ స్టేట్ కి తగ్గట్టు వాళ్ళు తీసుకొచ్చి మనం ఉగాది అనగానే చెప్తే చేతుల్లో ఉంటది ప్రసాదం. పచ్చడి. ఉగాది పచ్చడి అన్ని రకాలు, అంటే ఇట్స్ లిక్విడ్ గా. ఈ అంటే వేరే కర్ణాటక హోలీగా బొబ్బట్లు అవి కూడా చేస్తారు. మన పోలీలు అంటాం కదా. సో మనం కూడా చేస్తాము, కానీ అంటే వాళ్ళకి ఒక డిఫరెంట్, అంటే ఎవరికి వాళ్ళకి ఒక ఫెస్టివల్, వాళ్ళ ఫెస్టివల్ ఉగాది పండక్కి వాళ్ళకి స్పెషల్ ఐటమ్. ఉగాది స్పెషల్ ఐటమ్ మనకి, ప్రత్యేకమైన ప్రసాదం అని మనం పెట్టుకుంటాం. బెల్లంతోనే చేస్తాం, అందరూ బెల్లమే వాడతారు. అది డిఫరెంట్. రవ్వ అంటే వాళ్ళు ఐ థింక్ ఇది మేడ్ విత్ రవ్వ అనుకుంటా. సో అంటే మనకి వచ్చినది ఏంటి, మనం తెలుసుకున్నది ఏంటి, అంటే నేర్చుకునేది ఏంటి అనేది. సో నాకు అంటే నీ చిన్నతనంలో ఉగాదికి తుంట్ర పని చేస్తుంటావు, అది కామన్. చేయకపోతే మనం కాదు కదా. అదే చెయ్యాలి కదా, చేస్తేనే కదా మెమరీస్. గొబ్బలెక్కి ఆ పీకుడు అంటే ప్రతి ఒక్కటి గోళ్ళెక్కంటే ఏమి రావు నిజంగా. ఇప్పుడు మనకున్న ఐటమ్స్ లో 50% గోళ్ళు ఎక్కితేనే వస్తాయి. అంటే చెట్లెక్క గోళ్ళెక్కి చెట్లెక్కి లేకపోతే పెట్టగోళ్ళు ఎక్కి షెడ్లు ఎక్కి పీకడాలు, పక్కోళ్ళు అరవడాలు చాలా ఉంటాయి అన్నమాట. ఉగాదికి మనం చేసే పనులు ఏంటి, నువ్వేం చేసావు చెప్పు. మెమరీస్ ఉగాదికి మీ తమ్ముడు క్యాలిక్యులేట్ చేయక, వాయిస్ పక్కన పెట్టి నువ్వు చేసింది చెప్పు నాకు. మా తమ్ముడు తీసుకొచ్చాడు నువ్వు చేసి ఉండొచ్చు కదా. అమ్మతో తిట్లు తినడానికి, అమ్మతో తిట్లు తినడానికి ఏదో ఒకటి చేస్తానే ఉంటాం కదా. ఉగాది పువ్వు తెమ్మంటే మనం వేపాకు తీసుకొచ్చేసి, ఇదే కదా వేప పువ్వు అన్నావు, వేపాకు తీసుకొచ్చేసాము, అంతే చాలు. దీంతో చేసేమన్నావు మమ్మీని. వాళ్ళు ఏదే పువ్వు ఏదే అంటే దానికి నువ్వు వేప అన్నావు అంతే. నీమ్ చేస్తే నీమ్ అంతే. మళ్ళీ అందులో ఏం కోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. ఓహో, చెట్టు ఎక్కడ అది పోయిమా మార్కెట్ లీవ్ కొనుక్కొచ్చావా, అదే చేదుకు వాడేసావేమో అంతే. అమ్మతో తిట్లు తినడం అయింది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ పువ్వు తీసుకురావడం అయింది. సో రెండు ఒకసారి చేయొచ్చు కదా. ఎక్కేలేదు. సో నేనైతే చక్కగా మామిడి చెట్టు ఎక్కి కాళ్ళు బగాలు కొట్టుకోవడం, గీక్కోవడం. పండగ రోజుకేమో గీతలు ఉంటాయి ఒంటి మీద. మా అమ్మ ఏమో కొత్త బట్టలు కదా, స్నానం చేసినప్పుడు అంతా మంటలు వచ్చేవి. ఎందుకంటే వేప చెట్టు వాకిట్లో ఉండేది, వెనకాలేమో మామిడి చెట్టు ఉండేది, రెండు ఈ గోడ ఆ గోడ ఎక్కేదాన్ని. వేప చెట్టు అయితే ఎక్కేసేదాన్ని, ఎందుకంటే చిన్నది ఎక్కి తుంపి కింద వేసేదాన్ని. వేస్తే మా చెల్లెలు లేదా అమ్మ అంటే నన్ను ఎక్కమనే వాళ్ళు, మా అన్నయ్య కొంచెం ఎక్కేవాడు కాదు. సో కింద వేస్తే
మా అమ్మ పాపం అంతా తీసి మళ్ళీ అదేమంటారు కడుక్కుని ఆ, ఆలపు సగం పోతాయి. పోతుంది కదా, మళ్ళీ చాట్లోకి వేసి మళ్ళీ దాన్ని చెరిగి చాలా అన్ని చేసేదమ్ము. బాబోయ్ ఒక్కొక్క ఇదిగా అంటే పువ్వు పువ్వు లాగా పువ్వు తీసేది. మొగ్గ, దాంట్లో మొగ్గ ఉంటుంది కదా, అలా అవునవునవును. అలా రేకు అది వస్తుంది, తిడతానా అంటే తినడానికి తిక్కగానే వాళ్ళం. రేకులు తీసేట ఫస్ట్ లో చిన్నప్పుడు, తర్వాత వదిలేసింది. కానీ చెట్టు ఎక్కడో మమ్మీ కోయటం, నీ కిందేయటం మమ్మీ తీసుకోవడం, కడగడం మరి బాగా గుర్తు. వాకిట్లో బావి దగ్గర అన్ని కడగడం ఆ నీళ్ళు. బావిలో చిన్నప్పుడు, అంటే కొంత తర్వాత బోరింగ్ లో అదే వచ్చినప్పుడు అదే అదే ఫస్ట్ లో మాట బకెట్లో నీళ్ళు పట్టుకునేది, అవును. ఆ మంట మొత్తం తీసుకొని డిప్ చేసేది, దాంట్లోనే ఉండే పువ్వులు సగం వేస్ట్ వేస్ట్ వచ్చేది ఇంతే. అంతే. అట్లా అది మామిడాకులు, తాలు. మామిడాకులకి ఆ రోజే మామిడాకులు పెట్టము, ఉమ్, నెక్స్ట్ డే కావాలి కదా మామిడాకులు పెట్టము. ఆ, అలానే పిందెలు మామిడికాయలు అది తులుపుడే. అబ్బో. అది అమ్మ పచ్చడి చేసేవారు, పులిహార చేసేవారు, ఉమ్, మన ఈ పచ్చడి, వావ్. ఆ, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి. సో ఉమ్, అన్నిటికి కావాలంటే చిన్న చిన్నవి వగరుండేవి. అదే బట్ ఇట్స్ గుడ్ మెమరీ. అంతే. ఇప్పుడు ఆ పని చేయలేను. చేయలేము. ఇక్కడ వేప చెట్లు కూడా లేవు తీయాలన్నా. వేప చెట్లు ఉన్నాయంట కానీ, కానీ బట్ అది ఆ వేప కాదంటారు. అంటే మన ఊళ్ళో దొరికే ఆ వేప కాదు, కాదు. కానీ ఉన్నాయి. కానీ ఉన్నాయి. పువ్వు వేరే కూడా, అదే మొగ్గ ఆ, వేరే రకంగా పువ్వు ఉంటాయి. రాదు, అది ఆ, కాయలుగా ఉంటాయి. అది నేను కాయలుగా చూసాను, ఓ విచ్చుకుని అదే చూడలేదు. నేను అనేది మన వేప అదే చెట్లు మెయిల్ వర్షన్ ఆఫ్ వేప చెట్టు. అంటారు. ఇంకొక పాట వేద్దామా ఉగాది సాంగ్? ఎస్, లెట్స్. షడ్రుచులు ఉగాది. మనకు అదే కదా అదే కావాలి, కదా. ఇప్పుడే కదా టాపిక్ ఈస్ దట్స్ ఇట్ సెల్ఫ్. रामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। చైత్రమాసపు సూర్యుడే చుర 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 చూసెనులే, తెలతెలవారే ఉదయంలో మిలమిల మెరిసెనులే, చిగురులు కొరికిన కోయిలలే కూకు కూకు పాడెనులే, పచ్చని పల్లెలు పరవశమై చిలుకలు తొడిగెనులే, మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిసే, ఇంతలో వసంతమొచ్చే రెండు కన్నులకు వర్ణాలిచ్చే, పుల్లా మామిడొచ్చే వేప పువ్వులు పూచే, ముంగిటే కళ్ళకి చల్లి రంగు ముత్యాల ముగ్గులు వేసే, పువ్వులలో తీపి కారం ముంచేదు ఉప్పు, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది తెలుగోళ్ళ సంవత్సరాది. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తర హరిహర ధర హర శశిధర కర కర భవహర మలహర శ్రీకర సురవర. శుభకర మధుకర దినకర సురుచిర సుమధుర సిరివర గిరిధరాని తర హరిహర ధర హర శశిధర కర కర భవహర మలహర శ్రీకర సురవర.
శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్టవినాశాయ నింబకందలభక్షణం పావలోకనరాభీష్ట మధుమాససముద్భవ పిబామి శోకసంతాప్తం మమ శోకం సదా కురు. సో మనం ఈ సంవత్సరంలోనే ఇంకో పండుగ కూడా వస్తుంది కదా, ఉగాది ఈ అవ్వగానే. నెలలోనే ఈ వస్తుంది కదా, నెలలోనే కరెక్ట్ గా వస్తుంది, వారంలోనే మనకి వచ్చేస్తుంది రానువాది అన్నమాట. వస్తుంది కదా. శ్రీరామనవమి. సో మనకి రాముల అసలు వారి నాకు శ్రీరామనవమి అంటే పులిహార గుర్తొస్తుంది. పులిహోర, వడపప్పు, గుత్తిరట్ల, పానకం, పానకం, వడపప్పు, పులిహార, ఆ రాముల వారి కళ్యాణం దగ్గర అంతమంది జనాల మధ్య చూడడం, తొక్కిసలాట. తొక్కిసలాట చూడడం. ఆ తర్వాత నాకు బాగా గుర్తుండిపోయేది ఏంటంటే ఆ పంతులు గారు ఆ ఆ మాంగళ్య మంగళ ధారణ చేసేటప్పుడు అందరికి అందరికి చూపించడం, ఇక్కడి నుంచే మనం అందరం దండాలు ఏం పెట్టుకుంటాం. చేస్తాం, తప్పదు. కొన్ని అంటే అంతమంది జనాల్లో కదా, అవును మనకి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ లో అవును, లాస్ట్ లో అందరూ ప్రసాదాలు తీసుకుని ముందుకెళ్ళిపోతారు తోసుకుంటారు. చూసారా. అందుకని బెటర్ ఏంటంటే ఆ, దూరం నుంచి దండం పెట్టుకుని అంతే. రామ రామ ఆ, అనుకోవడం సరిపోతుంది. ఆ రోజంతా అన్ని గుళ్ళు వెళ్తానే ఉంటాము, అన్ని గుళ్ళల్లో శ్రీరామనవమి చేస్తానే ఉంటారు కదా మాక్సిమం కళ్యాణం. అన్ని టెంపుల్స్ లో ఉమ్, రాములవారి కళ్యాణం అంటే రాములవారి ఎక్కడ చేసిన టెంపుల్స్ అని కాదు, అవును అన్నదానం చేస్తారు, బీదలకు అవును. అన్నదానం ఉమ్, చేస్తారు. ఆ రోజు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఆ, రాముల వారికి సాయంత్రం పూట ఉమ్, అంటే బిఫోర్ మన ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే కనుక ఉమ్, వాళ్ళు 2 o'clock మన ఇదంతా అయిపోయి 2 o'clock స్టార్ట్ చేస్తారు అన్నదానానికి. ఉమ్. 6 వరకు పెడుతూనే ఉండారు మా కాలనీలో. అబ్బా, పులిహార ఇవన్నీ పెట్టి పానకం, పులిహార వడపప్పు. ఆ, అంటే సాంబార్ ఆ, రైస్, పెరుగన్నము, అవును. పాప అందరు గిన్నెలు తెచ్చుకునేవాళ్ళు. దద్దోజనం అన్ని. పెరుగు అంటే దద్దోజనం లేకపోయినా పెరుగన్నలో కలిపేవాళ్ళు వాళ్ళు. తాలింపు నేను నాకు తెలియదు. ఉమ్, సాంబార్ రైస్ అంటే పప్పుచారు అన్నము, ఆ, ఇవన్నీ పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా తినేవాళ్ళు అంటే అసలు ఒక తృప్తిగా తిని. పచ్చడి, ఆ, అప్పుడే మామిడికాయ రోటి పచ్చళ్ళు మామిడికాయ ఏదో ఉంటుంది ఒకటి. కదా, చిన్న ఆ, ముక్కల పచ్చడి, అవును. దోస ఆవకాయ అని, ఆ, ఇవన్నీ అవును, వాళ్ళు అప్పుడే దోసకాయ కూడా ఎంత బాగుంటది అసలు. ఫస్ట్ అప్పుడు ఫస్ట్ లేతగా ఉంటుంది. లేతగా వస్తాయి, ఆ తొక్క కూడా చాలా లేతగా ఉంటది సో అప్పుడు కాబట్టి. పడతారు దోస ఆవకాయ, ఈ మ్యాంగో బా, ఇవి పెట్టేవాళ్ళు అనమాట. కాదు, మన పండగలన్నీ ఫుడ్ తోనే. అయ్యో, ఫుడ్తో ఎంజాయ్ చేసేస్తుంటా. ఆ, మనకి అంటే ఆ ప్రసాదాలు, ఆ అనుభూతి మొత్తం ఆ పండగ వడపప్పు అలా అనేది, గుర్తుండిపోతాయి. పానకం అనేది కూడా రౌండ్ టైంలో మెయిన్ ఏంటంటే చల్లగా ఉండాలని పానకం ఇచ్చేవాళ్ళు. ఆ, అవును, వడపప్పు ఎండాకాలం కూడా మొదలైతుంది కదా చదువు అప్పుడే. కోసమే అవును. ఆ 2 ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఎండకి కంట్రోల్ చేసేది పానకం మనకి. బా, ఆ గ్లాస్ మిట్ట మధ్యాహ్నం అవును తాళిగట్టేవారు రావును. అవును. కానీ ఎంత కష్టాల్లో ఉన్నా కూడా ఆ, సీతమ్మ వారు ఉమ్, రాముల వారిని వదలలేదు. కరెక్ట్ కదా, 14 లాస్ట్ సంవత్సరాలు ఆయనతోనే ఉంది. ఉన్నారు. ఎప్పుడైతే రాములు వారి ఉమ్, అంటే ఒక బీజం, ఆ, నెగిటివ్ బీజం అప్పుడు నేను నా అవసరం ఆయనకి లేదు అదే. అనేది పక్క నెక్స్ట్ ఇది వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ ఇన్ హర్ లైఫ్ అన్నమాట. సో అంతే. ఇప్పుడు దాకా తన జీవితంలో భర్త, అందుకని కదా భర్త అడుగు జాడల్లోనే పెళ్ళిళ్ళప్పుడు నడిచారు. చూడు రాముల వారి సీతారాముల వారి పటం పెట్టమంటారు, అవును. అండ్ శివపార్వతులు ఈ ఆ, రెండే అవును. జంటగా. సో ఈ 2 కాంబినేషన్ తోటి ఆలోచిస్తే కనుక మైథలాజికల్ గా సమ్ రీజన్స్ ఉంటాయి. ఉంటాయి. భార్యాభర్తలు అనేది ఇద్దరు కలిసి ఉండాలి అనేది సీత ఏకపత్ని వ్రతుడు రాముల వారు. కానీ శివుడికి మాత్రం గంగ కూడా ఉంది ఉన్నారు. మోయటానికి. కానీ కానీ పార్వతి శివపార్వతులు ఎందుకంటే ఇద్దరు అర్ధనారీశ్వరుడు. అర్ధనారీశ్వరుడు. అందుకని వాళ్ళిద్దరిని ఇద్దరు దేవుళ్ళని అలా గుర్తు సో చేసుకుంటాము. నేనైతే ఈరోజు చేసుకున్నాను పక్కా. అవునా, మేము కూడా అంతే. అంతే కదా, ఎందుకంటే తిన్నాము వడపప్పు, పానకం, పులిహార, వడపప్పుతో అంటే అదే పెసరపప్పుతోనే వడలు. వడలు. సో కొంచెం స్వీట్, సింపుల్, అవును, సరిపోతాం. ఈ వడపప్పు పానకం పెడితే చాలు స్వామి వారికి. పానకం మిగతా ఉంటే మన అసలు కోసం చాలు. అనుకో. అన్ని మన కోసం. అంటే రాముల వారిని గుర్తు చేసుకుంటా నైవేద్యం పెడతాము, తర్వాత ప్రసాదం మనం తింటాం. మన ఏంటంటే ఒక ఆన్లైన్ లో కళ్యాణం చూస్తున్నాం అంతే. భద్రాచలం. కానీ నేనైతే గ్యారంటీగా వెళ్దాం అనుకుంటున్నాను కదా సాయి. భద్రాచలం ఏంటో నా కోరిక అట్లా ఉండిపోయింది, ఎప్పుడు వెళ్తానో ఏమో. రాముల వారు పిలుస్తారులేండి, పర్మిషన్ ఇస్తారు ఆయన కూడా. ఆయన పిలిస్తే బాగుండు అనిపిస్తుంది. అట్లా వెళ్ళేసి మళ్ళీ చిన్నప్పుడు మళ్ళీ ఆ గుర్తులు ఆ బోట్లో వెళ్ళి అలా తిరిగి వద్దాం, భద్రాచలం వద్దాం అనుకుంటున్నాను. గోదావరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను.
తప్పకుండా ఎంత ఆ రాములవారే మనం ఎట్లాగో పిలుస్తారులేండి. ఈ పుష్కరాలు దీనికి వెళ్ళి రాలేదు కదా, ఆ, కుంభ కుంభ కుంభమేళాకి. వెళ్ళలేదు కదా, ఉమ్, ఉమ్, సో ఉమ్. అక్కడ దాకా సరిపెట్టుకుందాం మనం. అది నేనైతే అనుకుంటున్నా, ఆ, కుంభమేళాక కుదరలేదు కాబట్టి సరే, మనం గుర్తు చేసుకుంటూ ఈ పాట వేస్తామా? డెఫినెట్ ఇష్టమైన పాట అండి. శ్రీరామదాసు సినిమాలోంచి ఈ పాట మీ అందరి కోసం అండి. స్టోరీ మొత్తంలో కనపడుతుంది. అది అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపా బమపని బమపని బమపసని బమపమా శ్రీరామ పాపమపనీని పని సరి సని పని మపమా కోదండ రామ మపని సరి సని పని పమా సీతారామ మపని సరి 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 మరి సని పమా ఆనంద రామ మా మారి మరి మరి సరి మా రామ జయ రామ సరిమా రామ సపమా రామ పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం బా, అసలు ఆ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదనిపిస్తుంది రెస్పాన్స్ కదా. వస్తాయి. సో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన శ్రీరామదాస్ సినిమా పాట పాడిన వారు శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్. యాజ్ ఈయన యాక్చువల్గా విజయ్ యేసుదాస్ కూడా మనకి వాళ్ళ ఫాదర్ అవును, యేసుదా జే యేసుదాసా. అంటే
టోటల్లీ ఆయన క్రిస్టియానిటీ నుంచి ఉమ్, అంటే క్రిస్టియన్ యాక్చువల్గా, ఉమ్, బట్ అయ్యప్ప పాటలు అనేది ఈయన ఉమ్, జేసుదాస్. ఉమ్, అయితే ఆయన పేరులోనే ఆ రానిచ్చేవాళ్ళు కదా, ఆయన ఒక్కరికి అయ్యప్ప టెంపుల్లోకి, ఉమ్, అంటే నేను విన్నది, ఉమ్, అయ్యప్ప టెంపుల్లోకి వేరే వాళ్ళని ఎలవ్ చేయరు, కానీ ఈయన ఒక్కరు వెళ్తారు. ఆ, ఎందుకంటే ఈయన టోటల్గా అయ్యప్ప సాంగ్స్ ఎన్ని పాడారో అన్ని పాడారు. బా సో డెడికేషన్. క్రిస్టియానిటీ నుంచి హిందూ మతం తీసుకున్నారు ఆయన. వావ్. అందరు రివర్స్ అవుతారు. ఈ మాత్రము నాకు చాలా ఇష్టం. మనకి ఆ, ఇక్కడికి వచ్చారు కూడా. వావ్. వచ్చినప్పుడు నేను చెప్పాను, నా చిన్నప్పుడు నేను కోరిక ఉండిపోయింది ఆ, మిమ్మల్ని కలవాలని. ఆ, నేను కలిశాను, బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను నా దగ్గర నేను. బా. ఆ, సో మన ఎన్ఆర్యు గారు ఏదో ప్రోగ్రామ్కి ఇచ్చారు, ఓకే. నేత్రాలయ దానికి ఆ, ఇచ్చారనమాట. ఓకే. సో ఓకే. ఈ సాంగ్ గురించి ఒక్కటి మాత్రం చెప్పొచ్చు. ఉమ్, రామదాసు అసలు ఆ మూవీలో చూస్తూ ఉంటే మనకి ఉమ్, అసలు లోపల నిజంగా స్టోరీ ఇంత ఇదిగా ఉందండి. ఎంత కష్టపడి టెంపుల్ కట్టిస్తే, అవును, నిజాం టైం కదా అది. అవును. సో అంటే ఉంటారు కదా పక్కన ఆ, ఆ, వాయించే వాళ్ళు ఉంటారు కదా, భజనదారులు ఆ ఉంటారు వాయించే కదా. వాళ్ళందరూ ఏంటంటే నెగిటివ్ గా ఆయనకి చెప్పడము, రామదాసు చేసేది మంచి పని అయినా కూడా ఆ, అది ఆయన ప్రజల సొమ్ము ఆ తీసుకుని డబ్బులన్నీ వాడేసి మళ్ళీ గుడి జైలుకి వెళ్తాము. చేయించారండి. ఆ, గోల్కొండలో అవును, జైలు రామదాస్ది ఉంటుంది, ఉంటుంది. జైలు ఇది ఉంటుందన్నమాట ఉమ్, రూము. ఉమ్, ఉమ్, సో గోల్కొండ ఫోర్ట్లో అవును. ఉంటుంది. సో ఈ టెంపుల్లో ఉమ్, తెలుసు కదా రాముల వారిది అంటే విగ్రహానికి అమ్మవారు ఎలా ఉంటుంది, సీతమ్మ వారు ఎలా ఉంటుంది, ఒళ్ళో కూర్చుంటారు. చూడు ఆ అంటే ఒక్క ప్లేస్ లోనే నేను ఎంత చూశాను ప్రేమగా అయినా రాముల వారు ఆ సీతమ్మ వారిని ఒళ్ళో దగ్గర కూర్చోబెట్టుకొని. అంటే ఉమ్, ఒళ్ళో అదే దగ్గర కూడా అంతే కాదు. కాదు, అంటే ఆ, ఎట్లా అంటే అంటే బాడీ టచ్ ఆ, ఇదిగా అనమాట. సో అక్కడ మాత్రము అది మనకి కనపడుతుంది. డెఫినెట్గా మన జీవితంలో ఒకసారి మాత్రము వెళ్ళి చూడాలి. వెళ్ళైతే భద్రాచలం, అంటే అదే. యాజ్ ఎ తెలుగు ఇదిగా ఆ, భద్రాచలం మాత్రము తప్పకుండా వెళ్ళి రావాలి. ఆ గోదావరిలో ఆ గోదావరి సెలయేరు అలా మధ్యలో ఆ అలా గుడిని అలా చూడడం అంటే అసలు నేను వెళ్ళినప్పుడు కూడా ఆ సీన్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చాలా బొడ్డున బాగుంటుంది. అది చూస్తూ ఆ గుడి బయట ప్రాంగణంలో ఎంత బాగుంటుందో హైట్ మీద ఫ్రెష్ ఉంటుంది, ఎయిర్. హైట్ మీద అవును. ఉంటుంది. ఉమ్, ఆ, ముత్యాలు కూడా ఇప్పటికీ నిజాం అక్కడి నుంచే ఆ ముత్యాలు వెళ్తాయి వస్తాయి. మనకి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఆ, భద్రాచలం వెళ్తాయి ముత్యాలు, ఉమ్, ప్యూర్ ముత్యాలు అదే వెళ్తాయి. సో మనకి ఒక్క ముత్యం దొరికినా చాలా అదృష్టవంతులు. సో ఆ, అంటే రంగురంగుల ముత్యాలు అప్పుడే చేశారు. ఆహా, అంటే నీలము అవును. అవన్నీ కలర్ఫుల్గా అప్పుడు. రెయిన్బో. సో రాముల వారికి కళ్యాణం రోజు, ఆయన పుట్టినరోజు ఆ రోజే, ఆ, ఆయన కళ్యాణం ఆ రోజే, ఆ నవమి రోజే. రోజే జరిగింది. బా. ఉమ్, సో ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్, ఆ. అంటే ఆయనతో నేను పోల్చుకోను కానీ రాముల వారితో. నేను పుట్టింది అదే రోజు, ఆ, నా పెళ్లి రోజు కూడా అబ్బా. అయిపోయింది. సో ఆ, అయి అయ్యో. మొన్ననే లాస్ట్ మంత్ మార్చ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. మార్చ్ 3 నా బర్త్డే అయిపోయింది, మార్చ్ 3 యానివర్సరీ కూడా అయిపోయింది. బా. చూడు రెండు అప్పుడప్పుడు 2 అనుకుంటా, మార్చ్‌లో అంటే వచ్చినాయి. అక్కడికి వెళ్ళకపోయినా ఆ, పుట్టినరోజే పెళ్లి రోజు కూడా పెళ్లి ఆ, అయిపోయింది. కానీ రాముల వారు అదే నక్షత్రంలో పాపం పుట్టారు, అదే నక్షత్రంలో ఆయన చేశారు కాబట్టి వారికి అన్ని కష్టాలు వచ్చాయి. అయ్యయ్యో. రాముల వారు చాలా కష్టపడ్డారు జీవితంలో. ఆయన సుఖపడిన దానికన్నా కూడా కష్టపడింది ఎక్కువ. కష్టపడి పెళ్లి చేసుకున్నారు, అడవికి పోయారు. అంతే. అడవి నుంచి వచ్చారు, రాజ్యం ఏదో ఏదో ఆ, ఉంటే మళ్ళీ మధ్యలో ఎవరో ఒకళ్ళు ఆ బ్లేమ్ చాకలి చేయడం మళ్ళీ. ఆ, అమ్మవారిని అదే సీతమ్మ వారిని అక్కడేదో అక్కడ అంటాం. వదిలేసి వచ్చే ఆ, సంవత్సరం వేరే చోటు భార్య అదే. తీసుకొచ్చి అదొక అపనిందతోటి. అపవాదం వేసేసరికి సో సీతమ్మ వారితో. చెప్పలేక ఆ, తమ్ముడు ద్వారా లక్ష్మణుడి ద్వారా పంపిస్తాడు చూడు. అవును. ఈ మూవీలో ఎంత క్లియర్ గా చూపిస్తారంటే అసలు. అమ్మవారు అంటే ఆ, సీతమ్మ వారు తన కష్టాన్ని భర్తకి చెప్పకుండా తన ఆయన గుండెలో ఆవిడ అర్థం దాచుకుని, చేసుకుని తన గుండెలోనే వెళ్ళిపో. దాచుకుని ఆ, భర్త చెప్పారు కదా, ఉమ్, నన్ను ఎందుకు పంపించారు అని అనేది. ఎప్పుడు అడగదు లేదు, కూడా. నన్ను అడవికి ఎందుకంటే వనవాసం. వనవాసం అంటే ఇక్కడ అంటే ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ లో ఉంటే హెల్త్ కి మంచిది అన్నట్టు. ఆ, ప్లస్ మీకు అవన్నీ అంటే వదిన అమ్మ కదా, అవును. అలా చెప్తాడు కదా ఆ, లక్ష్మణ్. ఎందుకంటే లక్ష్మణ్ మనం చెప్పడు. చూసిందే అదే. డైరెక్ట్ గా ఎందుకు అనేది అడుగుతాడు పాప, అన్నని అడుగుతాడు కానీ అన్న కూడా ఏం చెప్పలేడు. చెప్పలేడు. అంటే కానీ లక్ష్మణుడు కూడా అన్న చెప్పింది వేదవాక్కు. అంటే ఆ, ఒక్క మాట ఒక్క బాణం ఆ, అదే దీని మీద అందరు ఫాలో అయ్యారు. అవును, రాముల వారి కాలంలో అట్లా ఉండేది. అవును. సో ఇప్పుడు మనకి బాలరాముడు వచ్చేసాడు కదా, ఆ, తెలుసు కదా అయోధ్య. అవును. సో ఈ సంవత్సరం ధూమ్ ధామ్గా చేస్తారంట. ఆ, సో వెళ్ళడానికి కూడా ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉమ్, ఎందుకంటే ఇట్స్ వెరీ టైట్, అంటే ఆ ప్లేస్ అంత మొన్ననే అంత హంగామా అయింది కదా, అవును. ఇప్పుడు కూడా హై లెవెల్ వాళ్ళే వెళ్తారు. కానీ ఈ సంవత్సరం నుంచి బాలరాముడికి కూడా ఉమ్, ఆ రోజు రాముల వారి ఇది కదా, ఆ, సో ఆ, అయోధ్యలో. అయోధ్యలో
ఈ లాస్ట్ ఇయర్ కదా, అవును. ఈ సంవత్సరం కరెక్ట్ గా టైం కి రాములు వారు వచ్చేస్తారు అదే అదే. బాలరాముడికి చేస్తారు. అబ్బా, సో మనం ఆన్లైన్ అయినా చూస్తాం. వెళ్ళే వాళ్ళకి అదృష్టవంతులు. ఆ, వాళ్ళు మా కోసం బ్లెస్సింగ్స్ కూడా అడిగితే అందరూ హ్యాపీ. సర్వేజన, అందరూ సర్వేజన సుఖినో భవంతు అనుకోండి చాలు, Yeah. అయిపోతుంది అంతే. సో మీకోసం అండి ఇంకొక పాట వేస్తున్నాము. మ్మ్. ఎందుకంటే మా టైం కూడా, సమయం కూడా తక్కువ ఉంది. రెండు ఫెస్టివల్స్ ని కవర్ కవర్ చేశాం కాబట్టి. సో అందరికి నాకు ఒకటి బాగా నచ్చేది ఏంటంటే, రాముల వారి కంటే రాముల వారి నామం ఎంతో పవర్, నామం. చాలా హనుమంతుడు. హనుమంతుడు హనుమంతుడి రామ రామ ఆ, రామ అని ఆయన ఎక్కడ లేని బలం. బలం వచ్చేస్తుంది. అది రాముల వారితో హనుమంతులు ఇద్దరు పోటాపోటీగా యుద్ధం చేస్తారు కదా. ఆయన ఓన్లీ శ్రీరామ, ఆయన బాణం ఏది వేయడు, ఓన్లీ శ్రీరామ నామమే బాణమే. రామనామంతో అంటే అన్ని ఆ, తీసుకుంటాం. అవును. అంతే. రామ బాణం ఆ, ఎప్పుడైతే ఆయన రామ బాణం వదిలాడో అప్పుడు శ్రీరాముల వారు కూడా తట్టుకోలేకపోతారు ఆ ఆయన పవర్. వెనక్కి తీసుకోలేకపోతాడు అదే ఆ బాణాన్ని. అంతే. ఎందుకంటే భక్తి. అవును. ఇప్పుడు కూడా మనం ఎప్పుడన్నా రాముల వారి స్తోత్రం చదువుతుంటే, ఆ, ఇఫ్ యూ కీప్ ఆన్ సేయింగ్, మాట తడబడుతుంది. అవును. లాస్ట్కి వచ్చేప్పటికే రామ ఉమ్, ఉమ్, రామ ఉమ్, రామ ఉమ్. రామ 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 మరా 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 అవుతుంది. అవుతుంది. అదే నువ్వు శ్రీరామ 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 మరి రాస్తారు కదా అవును, అందరూ. కోటి కోటి నామాలు మా అమ్మమ్మ రాసింది. కోటినామాలు కోటి రాస్తాం నామాలు కదా. రాశారు. శ్రీరామ శ్రీరామ ఆ, శ్రీరామ అని రాసి అది తీసుకొని మళ్ళీ వెళ్ళి గుళ్ళో భద్రాచలంలోనే అంట. భద్రాచలంలోనే ఇస్తారు. ఎవరు వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు వెళ్ళలేకపోతే ఆ, వెళ్ళినప్పుడు ఇస్తారు, ఇస్తారు. ఆ పుస్తకాలు ఇస్తారు. సో ఇప్పటికి కూడా ఉన్నారు రామన్ రాసేవాళ్ళు. ఉమ్. మనం స్టార్ట్ చేస్తాం, మనం రాయం కానీ మన లేడీ మనంతా మా అమ్మమ్మ ప్రతిరోజు తప్పకుండా అసలు స్నానం చేయంగానే మమ్మీ రాస్తారు, ఆ రాసేవాళ్ళు. పుస్తకంలో మమ్మీ రాస్తారు. మా మమ్మీ కూడా ఫస్ట్ ఉమ్. స్నానం చేయండి, ఫస్ట్ పూజ అవ్వగానే రాసుకుని రామకోట్ అసలు ఆవిడ ఆ వెళ్ళారు. డిసిప్లిన్ భద్రాచలం వెళ్ళి మెచ్చుకోవాలి డాడీ నిజంగా. మమ్మీ వెళ్ళి వేసొచ్చారు. నాకు అది ఆ గుర్తుంది. డిసిప్లిన్ ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మనం బాబు. స్టార్ట్ చేసేంత వరకే పుస్తకాన్ని, తర్వాత ఏదో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అయ్యి. అది రావట్లేదు. ఆ, నావిగేషన్ ఎక్కువైపోయినాయి. అదర్ యాక్టివిటీ. ఓకే. సో సో ఈ మీకోసం ఈ పాట ఈ అండి. పాట అండి, ఎందుకంటే మళ్ళీ మనకు కొంత సమయం మాత్రమే ఉంది. సో ఏం లేదు, మేము యాక్చువల్ ముచ్చట్లు కూడా అని ఆ ఉద్దేశంతో మీ అందరితోటి ఇట్లా పంచుకుంటున్నామండి. మా చిన్నప్పుడు ఆ, కానీ ఇవన్నీ మెమరీస్ ఏంటంటే అన్ని ఇట్స్ మీతో ఫన్. షేర్ ఇదే చేసుకుంటాం. అండి, మేము యా, సీరియస్ గా తీసుకోవట్లేదు. శ్రోతలు కూడా, మీరు కూడా సీరియస్ గా తీసుకోకండి. మీ ఇట్స్ జస్ట్ మెమరీస్ కూడా మీరు గుర్తు తెచ్చుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే కోరికతో మా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాం అండి. ఒక అంతే. పాట వేస్తున్నాం మీకోసం. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతిపద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం కోదండ పాణి ఆదండ కారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా కోదండ పాణి ఆదండ కారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా అండగండగ తమ్ముడుండగా కడవి తల్లికి కనుల పండుగ సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ సుత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసే అన్నా చూడని రక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు అతను చూసి సీతని అపహరించే రావణుడు కలరి నడుమ లంకలోన కలికి సీత నుంచే కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగే దాశరథి సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతా
సమయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా ముదమున చేరడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి అవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష అగ్గిలోకి దూకే అవమానముతో సతి అగ్గిలోకి దూకే అవమానముతో సతి నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మారోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి మీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు. విన్నారు కదండి, అద్భుతమైన పాట. ఇంకొక మనకి 5 నిమిషాలు మాత్రమే ఉంది అదే లక్ష్మి కదా గారు. అప్పుడే అయిపోయింది time. అదే కదా లవకుశులు ఈ పాట యాక్చువల్గా అది. రామాయణాన్ని ఉమ్, బాలరామాయణం తర్వాత వస్తుంది కదా. అవును. సో మొత్తం వాళ్ళ తండ్రి గారి గురించి కానీ వాళ్ళ ఆ ఇల్లు రామాయణం గురించి మొత్తం ఆ చరిత్ర మొత్తం అంతా ఒక పాట ఒక రూపంలో సినిమాలో చూసాం మనం అవును, యాక్చువల్గా. వాళ్ళు వచ్చి రాముల వారి ముందు పాడతారు. పాడతారు ఎందుకంటే అప్పుడే ఆయన రియలైజ్ అవుతాడు అవును ఎట్లా అని, అంటే తన సంతానం అనేది ఆ అప్పుడు తెలుస్తుంది, లవకుశులు వాళ్ళ ఆయన కుమారులని వాళ్ళు చెప్పకుండా వెళ్ళి తెలుసుకుంటారు. వాళ్ళ నాన్నగారి దగ్గర పాడాలి, ఎందుకు ఇలా చేశారు అని వాళ్ళ నాన్న క్వశ్చన్ చేస్తారు నిలదీస్తారు అన్నమాట. నిలదీయటానికి ధైర్యంగా. వెళ్ళి పాడతారు. ఒకళ్ళేమో ట్విన్స్ కదా, అవును. ఒకళ్ళేమో తండ్రి లాగా ఉండేవారంట, ఆ, ఒకళ్ళేమో తల్లిలాగా సీతమ్మ అబ్బా. లాగా. ఉమ్, అలా అంటే మనం అంటే మనం మన వినడం పెద్ద వరకే పెద్దవాళ్ళు చెప్పింది అంటే ఇద్దరు ఆ, పిల్లలు పుడితే ఒకళ్ళు తండ్రి లాగా ఒకళ్ళు తల్లిలాగా ఇట్లా ఉంటారు. అదే. ఇద్దరిని ట్విన్స్ ని అలా అవును. చెప్తారు ఉమ్, కదా. ఉమ్, ఉమ్, కానీ ఈ మూవీలో ఒక్కటి మనం తెలుసుకునేది ఒక్కటి ఉంటది. ఉమ్, ఇప్పుడు అపహరించబడారు అసలు రావణాసుడు, ఉమ్, అసలు పరమభక్తుడు శివుడికి అవును. నిజంగా, ఉమ్, ఇక ఎక్స్ట్రీమ్. అవును. ఆ? ఉమ్, అలా అంటే ఆయన ఇలా ఇలా చేసేందుకు ఉమ్, సీతమ్మ వారిని తీసుకెళ్ళటం అనేది తప్పు. కానీ ఏంటి అదే ఇందాక పక్క వైద్యాలు అన్నా ఆ, చూడు, ఆ, ఆ, సేమ్ ఆ. వాళ్ళ ఏంటంటే వాళ్ళ చెల్లె సిస్టర్ చెల్లెలు ఇలా ముక్కు చెవులు ఆ, కోసేశారనే కోపంతో అవమానంతో ఆ, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు ఆమె అందంగా ఉంటుందని వర్ణన, అసలు ఆ అందానికి రావణాసుడు ఆ, అసలు అంత ప్రేమ అనమాట. ఆ, ఇప్పుడు మండోదరి ఉంది, మండోదరి ఎవరు అనుకుంటున్నావు? ఆ, ఎవరు? కప్ప, అవును. మండుకం ఆ, కప్ప. ఉమ్, ఆ? ఆమె కన్నా సీతమ్మవారి అందగతి కాదంట, మండోదరి చాలా అందగతి అనేవాళ్ళంట. బా అంత అయినా కూడా ఏంటంటే ఒక నెగిటివ్ దని ఆయనకి ఇట్లా ఆవహించిపోయింది. అంతే. ఆయన
పరబ్రహ్మడు అంటే వే బ్రహ్మకు కూడా అదే చెప్తారు కదా, వేరే వాళ్ళ మాటలు, చెడు మాటలు ఆ విని పక్కదావన పడితే అది మాత్రం అందులో అవుతుంది. నీతి అనేది ఆ! పక్కవాడి మాట వినకు, నువ్వు చేయాలకు నువ్వు చెయ్యి. ఆ! ఎందుకంటే ఈ నీ పక్క వైద్యాల మూలంగా ఏమవుతుందంటే చెడు అనేది ఫస్ట్ మనకి బ్రెయిన్లోకి అదే. వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన మంచి అంతా పోయింది. ఎందుకంటే రావణాసుడిది ఇప్పుడు కూడా ఇప్పుడు నేను శ్రీలంక వెళ్ళాం కదా, రావణుల కాష్టం అంటారు హ్మ్. హ్మ్. ఉంది. అవును. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసాను ఓకే. కదా, రావణ కాష్టం ఉంది. హ్మ్. అంటే కాలుతూనే ఉంటుంది అది అబ్బా! ఆ దీంట్లో ఆ! మండోదరి అక్కడే ఉందంట. అబ్బా! ఎందుకంటే ఆ గుహ ఇది అవును. అంటారు. ఆ! సో ఆ! ఎప్పుడన్నా ఏదంటే కాలుతుందంటే రావణ కాష్టం అంటారు. ఆ! ఆ! అంటే రావణ కాస్ట్ అనేది అట్లానే నడుస్తా అంటే ఉంది. రావణ వారు ఇచ్చిన వరం అది. ఆహా! యాక్చువల్‌గా నేను విన్నది రావణ వారి వరం అంటే ఎప్పటికీ హ్మ్. ఆమె సుమంగళిగానే ఉంటుంది. అవును. కాలిపోయిన తర్వాత సుమంగళి కాదని అట్లా. అంటే ఓహ్! కొన్ని చరిత్ర కాలిపోకుండా అలా ఎండవ్వకుండా అలాగే అందుకని ఆమె పునిస్త్రీగా అబ్బా! అయిపోయిన తర్వాత తీస్తారనేది ఒక ఆ! నానుడు. ఓకే. సో శ్రీలంకలో ఉంది అక్కడ. ఆహా! మన రావణాసుడిది. అబ్బా! వాళ్ళు రావణాసుడిని పూజ చేస్తారు. ఆ! మన రావణుని కొంచెం మాత్రమే. ఓహో! అంటే 2 సైడ్స్. కలుస్తారు. సో అదేలే. మెయిన్ రావణాసుడు శ్రీలంక. అవును. వాళ్ళది కాబట్టి. కానీ వ శ్రీలంకన్స్. ఒకటి నేను చదివిన దాని ప్రకారం లేతే మనం సినిమా ప్రకారం ఆయన రావణ్ వా రావణాసుడిని చంపేసిన తర్వాత గూడా ఆయన అంటే బాధ. హ్మ్. అడుగుతాడంట రాముల వారు. హ్మ్. మంచి రాజుగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆయన్నడుగుతాడు. హ్మ్. ఆయన ఏంటి చాలా ఏజ్ పెద్ద రావణ బ్రహ్మ. ఈయన చిన్న ఆయన రావణ ఆ! గారు చాలా చిన్న. అహా! అయినా అంటే కూడా తెలుసుకోవాలి తెలుసుకోవడం ఆయన జ్ఞానం. చేసిన దాంట్లో ఆహ్, రాజు కింద చాలా మంచి చేస్తాడంట ప్రజలకి. హ్మ్. ఆయన అవును. లంకలో. లంకాపట్నం ఆ! అది. ఎందుకంటే విభీషణుడు కూడా ఒక ఇది. అంటే రాక్షసుడికి ఆయన పుట్టడం మూలంగా అవి ఉంటాయి. అవును. ఆ! నెగటివిటీ ఉంటుంది సో అవి కానీ రావటం అయింది. కుంభకర్ణుడు ఆ! వాళ్ళిద్దరు. ఆ! ఈయనకి మాత్రము విభీషణుడు ఏంటంటే ఆహ్, స్ సంథింగ్ ఇది. ఆ! సో దాని మూలంగా ఏంటంటే ఆహ్, దాని వల్ల ఇది వేరే ఉంటుంది. అవును. సో ఎంత ఎంత నీతి ఏం చెప్పాలా? మంచి చేయాలనుకుంటే హ్మ్. చెయ్యి. చెడు చేయకు. అది. అంతే. తెలుసుకోవాల్సిందది. మనం అది. రామాయణం మొత్తం రాముడు, సీత టైప్‌లో అవును. మనం తెలుసుకోవాలంటే మంచితనంగా ఉండు. హ్మ్. జీవితం సాఫీగా ఎళ్ళిపోవాలి. అంతే. అంటే మనకు తెలుసుకునేది మనం చెప్తాము. చేసేవాడు చేస్తాడు. ప్లస్ అది కాకుండా ఆయనది మెచ్చుకోవడం అని కాదు. అపహరించేటప్పుడు కూడా ఆవిడ్ని తాకలేదు. తాకడంట. తాకలేడు ఆయన. అంటే ఆయన ఆమె తాకలేడు. చుట్టూ అహా! ఆ! హ్మ్. ఆయన మొత్తం ఆ భూమినే ఆ! తీసుకెళ్ళిపోయాడు గానీ, సీతమ్మ వారిని టచ్ కూడా నీ టచ్ కూడా చేయలేదు. ఇష్టపూర్వకంగానే నేను ఆ! అన్న దీనితోటి అదే చెప్తున్నా కదా! మంచి ఇంకా ఆయనలో ఉంది. ఉంది. అదే. ఇప్పుడు ఎండ్ వరకు కూడా ఆయన మంచిగానే ఉన్నాడు. ఉన్నాడు. ఆ! ఎందుకంటే శివుడిని పూజ చేసిన వాళ్ళు కూడా ఆ! చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. అవును. ఇప్పుడు ఈయన విష్ణువు గదా! హ్మ్. హ్మ్. రాముల వారు విష్ణువు అవతారం. ఆయన శివుడికి టోటల్‌గా అంకితం అయిపోయారు. అది. రావణ బ్రహ్మ. ఆ! సో, అంటే ఆయన వ్యక్తిగతంగా రావణ బ్రహ్మ. ఆ! ఎన్ బ్రహ్మ తర్వాత ఆయన బ్రహ్మ అన్నారు. అది. ఎందుకంటారు? అది. సో, రాసే ఆయన బ్రహ్మ అయితే ఈయన ఒక బ్రహ్మ. అంటే ఆ! మొత్తం సృష్టిని ఇది అవును. జేసిని పట్టుకొని చేతిలో పట్టుకొని తిప్పాడు అబ్బా! రావణ బ్రహ్మ. అంటే మనకి పేరెంట్స్ చెప్పిందే. మా అవును. డ్యాడీ ఆ! చెప్పిందే నేను అదే. షేర్ అంతే. చేస్తున్నాను గానీ, హ్మ్. సో, వాటెవర్ ఈస్ ఇన్ మై మైండ్ ఈస్ ఐ లెర్న్ ఫ్రమ్ మై డ్యాడ్. అంతే. సో, మమ్మీ, డ్యాడీ చెప్పింది ఐయామ్ అయి షేరింగ్ విత్ మేము ద మీతో షేర్ అంతే. చేసుకుంటున్నామండి. సో, మీకేమన్నా మేము నేర్చుకున్నది, మేము కథలు విన్న దాని ప్రకారం హ్మ్. మీరు గూడా మీ మీతో షేర్ పిల్లలకి చేసు నేర్పించండి. యాహ్! సో మీరు గూడా అంటే మీకు తెలిసింది మీ పిల్లలతో ఆ! షేర్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్‌కి అలా యాహ్! మన హ్మ్. రామాయణం గురించి, రాముల వారి గురించి వాళ్ళు ఆ! తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. ఇంకొక మంచి పాట వేసే ముందు హ్యావ్ ఎ వండర్‌ఫుల్ వీకెండ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. మా తరఫునండి. ఆ! అలానే స్పాన్సర్స్ కూడా ఇదండి. అంటే మా తరఫున గూడా శుభాకాంక్షలు చెప్తున్నాము. అలానే అంటే ఎవరైతే మా మెంబర్‌షిప్ తీసుకున్నారో, అలా లైఫ్ మెంబర్స్‌కి గానీ, హ్మ్. ఈవెంట్లున్నప్పుడు మీరు తప్పకుండా విచ్చేసి మమ్మల్ని అందరిని ఆనందపరచండి. అది. మళ్ళీ ఆహ్, ఉగాది అంటే ఉగాది నవమి అయిపోయింది. ఆ! నెక్స్ట్ మంత్ ఏదో ఒక టాపిక్‌తో వద్దాము. మళ్ళీ కొత్త టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాము. అంతవరకు సెలవు సెలవండి. తీసుకుంటున్నాం. మీ ఆర్‌జే సాయి. నేను మీ ఆర్‌జే లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి. ఓకే అండి. హావ్ ఎ వండర్‌ఫుల్ వీక్. సైనింగ్ ఆఫ్. సైనింగ్ ఆఫ్. మళ్ళీ లాస్ట్ పార్ట్ తోటి. కలుసుకునేంత వరకు సెలవు తీసుకుంటున్నాము. మేక్ ష్యూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈస్ ఆల్వేస్ స్మైలింగ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండి.
ఈ పాట మీ అందరి కోసం. మా ఫన్ షోకి మీరందరూ విన్నారని అనుకుంటున్నాము. అంతే. మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా రామ కనవే మీరా సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు. రామ కనవే మీరా రామ కనవే మీరా శ్రీ రఘురామ కనవే మీరా రామ కనవే మీరా ముసి ముసి నగబుల రసిక శిఖామణులు సానిదమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిదమని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాదగిట తకజణు తపొస పరిచూపుల అసదృశ విక్రములు తకజణు తకధిమి తకమే సమ్మీటి రోషపరాయణులు నీదమ పమగరి గమ కరియవరను మత్త గుణోల్బణులు క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మీరా కనవే